హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ చందు. మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ క్రియాటెక్ 0508. మీరు చూసారు కదా థంబ్‌నెయిల్. బీఈడీ ప్రవేశ పరీక్షకైతే అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. అయితే పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకైతే కొన్ని ముఖ్య సూచనలనమాట. ఆల్రెడీ ఇంకో 1 అవర్‌లో స్టార్ట్ కాబోతుంది ఎగ్జామ్ 1, 2 అవర్స్‌లో. సో, నా స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. సో, కొంచెం చూసుకొని వెళ్ళండి బెస్ట్ అనమాట. సో, డైరెక్ట్ అయితే వీడియోలో చూద్దాం ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏం కథ అనేది. సో, స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్‌గా. అప్పుడే మీకు అర్థమవుతది. సో, డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్దాం. లెంతీగా ఏమి ఉండదు. షార్ట్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టైం కూడా తక్కువ ఉంది కాబట్టి. ఓకేనా? మనకైతే తెలంగాణలో బీఈడీ ప్రవేశాల కోసం అయితే ఎంట్రన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా ఆల్రెడీ. టీజీ ఎడ్సెట్ అంటారు. 2025 పరీక్ష జూన్ 1 అంటే ఈ రోజు ఆదివారం జరుగుతుంది ఆల్రెడీ. 2025-26 విద్యా సంవత్సరానికి బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం అనమాట. 1 ఇయర్ బీఈడీ ఉంటదిగా, చేయడానికి ఎంట్రన్స్ రాస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఈ పరీక్షనైతే మనకు ఆన్‌లైన్ బేస్డ్‌లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ విధానంలో అయితే 2 షిఫ్ట్‌లలో ఎగ్జామ్ 2 సెషన్‌లలో పెడుతుర్రట ఎగ్జామ్ ఇది గుర్తుపెట్టుకోండి. మొత్తం మనకు పరీక్ష కేంద్రాలు ప్లస్ హాజరయ్యే విద్యార్థుల వివరాలు ఎంత అంటే దాదాపు మొత్తం వచ్చేసి మనకు 38,758 మంది అభ్యర్థులైతే దరఖాస్తు చేసుకోరు. దాదాపు 38,758 విద్యార్థులు అంటే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పురుషులు వచ్చేసి 7,218, మహిళలు వచ్చేసి 31,539 మంది అప్లికేషన్ చేసుకోరు. అందులో ఒకరు ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి ఒకరున్నారు. ఓకేనా? వీళ్ళు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు. పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 74 పరీక్షా కేంద్రాలనైతే ఏర్పాటు చేయబడ్డాయి. అన్ని 74 పరీక్షా కేంద్రాలనైతే ఏర్పాటు చేశారు గుర్తుపెట్టుకోండి. ప్రతి కేంద్రానికి ఒక అబ్జర్వర్ చొప్పున 74 మంది అబ్జర్వర్‌లను పెట్టిర్రు. 74 పరీక్షా కేంద్రాలున్నాయి. ప్రతి ఒక్క పరీక్షా కేంద్రానికి ఒక్కొక్క అబ్జర్వర్ చొప్పున 74 పరీక్షా కేంద్రాలకు 74 మందిని అబ్జర్వర్‌లను పెట్టడం కూడా జరిగింది. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకు పరీక్ష టైమింగ్ వచ్చేసి మొదటి సెషన్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మార్నింగ్ సెక్షన్ ఇది ఆల్రెడీ జరుగుతా ఉంది, అయిపోతుంది. రెండో సెషన్ మనకు మధ్యాహ్నం ఉంటది అది. ఫస్ట్ సెషన్ పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు ఉదయం 8 గంటలకు చేరుకోవాలి. 9:30కి అయితే గేట్లు మూసివేయబడతాయి. రెండో సెషన్ వచ్చేసి ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతది. కేంద్రాలకు ప్రవేశం వచ్చేసి 12 గంటల నుంచి మనకు లోపలికి ఎంట్రీ అనేది ఉంటది గుర్తుపెట్టుకోండి. 1:30కి అయితే గేట్ క్లోజ్ చేస్తారు. ఓకేనా? ఇది రెండో సెషన్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ సెషన్ జరగబోతుంటది వాళ్ళకి. అభ్యర్థులకు సూచనలు ఏందంటే హాల్ టికెట్‌తో పాటు ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటది. కొన్ని ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డు. ఈ మూడిట్లలో ఏదో ఒక కార్డ్ అయితే కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. ఐడీ ప్రూఫ్ కోసం మీరు చూపించడానికి. ఓకేనా? మీరు బ్లూ లేదా బ్లాక్ పెన్ అయితే తీసుకెళ్ళాలి. వేరే అయితే ఏం తీసుకెళ్ళొద్దు. హాల్ టికెట్ వెనుక భాగంలో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పరీక్ష కేంద్రం లొకేషన్ కూడా చూసుకోవచ్చు మీరు. ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చారంట. క్యూఆర్ కోడ్ స్కానర్‌తో కూడా ఇచ్చారు. అది కూడా చూసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు గానీ, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ వర్క్ చేసేటువంటి పరికరాలు మొదలైనవి పరీక్షా కేంద్రాల్లోకి అయితే అనుమతించరు గుర్తుపెట్టుకోండి. అలాంటివి ఏవి తీసుకుపోకూడదు. ఓకేనా? ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. సో, ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే రెండో సెషన్‌కి అటెండ్ కాబోతున్నారో 12 నుంచి అయితే ఎంట్రీ ఉంటది గుర్తుపెట్టుకోండి. 1:30కి అయితే గేట్లు క్లోజ్ అవుతాయి. ఓకేనా? సో, ఆల్ ది బెస్ట్ అందరికీ. బాగా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.